అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జైల్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 177 ప్రిజనర్స్ ఉన్నారు. దాంట్లో 21 మంది ఉమెన్ ప్రిజనర్స్ ఉన్నారు. ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. 6 సంవత్సరాల లోపల ఉంటే బాబు తల్లితోటి ఉండేటందుకు జైలు రూల్స్ పర్మిట్ చేస్తాయి. ఆ రూల్ ప్రకారంగా చిన్న బాబు ఇక్కడ ఉండడం జరిగింది. ఉన్నటువంటి ప్రిజనర్స్ తోటి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళతోటి కూడా మాట్లాడడం జరిగింది. క్షుణ్ణంగా వాళ్లకు కల్పించేటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయో అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. బ్యారెక్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. దాని తర్వాత జైలు ఆఫీసర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ప్రిజనర్స్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. జైల్లో విజిట్ చేసినప్పుడు అన్ని బ్యారెక్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ఫుడ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసేటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్, సపర్ వాటి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మధ్యాహ్నం భోజనం ఏదైతే ఉందో ఒక దాల్, ఒక రసము, రైస్ అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అవన్నీ కూడా క్వాలిటీ కానీ ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా అప్ టు మార్క్ ఉన్నాయి. అవన్నీ కూడా పెద్దగా జైలు ప్రిజనర్స్ నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ప్రతి ఒక్కరు కూడా లోపల ఉన్నారు. కొంతమంది కొద్దిగా స్కిల్ వర్కర్స్ కూడా ఉన్నారు. దాంట్లో ఎవరైతే కన్విక్ట్స్ ఉన్నారో వాళ్ళ స్కిల్ వర్క్ అనేది ఉంటుంది, వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మొత్తం ఓవరాల్గా ప్రిమిసెస్ బయట కానివ్వండి, లోపలే కానివ్వండి అన్నీ కూడా చాలా అంటే రూల్స్ ప్రకారంగా, రెగ్యులేషన్స్ ప్రకారంగా మెయింటైన్ చేయటము. దాని తర్వాత ఇక్కడ 177 ప్రిజనర్స్ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఈ జైలు యొక్క కెపాసిటీ 250 కంటే పైన ఉంది. ప్రిజనర్స్ కూడా వితిన్ రూల్స్ ప్రకారంగా వితిన్ లిమిటేషన్స్నే ఉన్నారు. ఏ రూమ్లో కూడా ఎక్కడ కూడా ఓవర్ క్రౌడెడ్ అనేది లేదు. సో ఓవరాల్ కూడా ప్రిమిసెస్లో సరే వేరే కంప్లైంట్స్ అంటే ఏ విధమైన కంప్లైంట్స్ అయితే లేవు. ఇల్ ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని జైళ్ళల్లో, లేకపోతే ఫుడ్ గురించి కంప్లైంట్ ఉంటుంది, లేకపోతే అకామిడేషన్ గురించి కంప్లైంట్ ఉంటుంది. దాని తర్వాత ఇల్ ట్రీట్మెంట్ ఆఫీసర్స్ తోటి కూడా కంప్లైంట్స్ ఉంటాయి. ఇక్కడ అటువంటివి ఏవి కూడా లేవు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.